కేసీఆర్ సీఎంగా ఉండగా గ్రామ గ్రామాన రోడ్డు వేశారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వయసులు వసూలు చేసేందుకు టోల్ గేట్లు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని హరీష్ రావు ఆరోపించారు. అప్పులు తెచ్చి రోడ్లు వేయాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుపై కూడా సర్కార్ అబద్దాలు చెప్పిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారుల అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ నగరానికి నలువైపులా జాతీయ రహదారి నెట్వర్క్లో ఉన్న లోటును పూడ్చడానికి రీజనల్ రింగ్ రోడ్డు ప్రణాళిక రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉత్తర భాగ భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి ఎన్హెచ్ఏఐ కన్సల్టెంట్లని నియమించింది. కేసీఆర్ గారు ఉండగా ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు. హ్యామ్ మోడల్ పెట్టి ఇవాళ ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం. అంటే మీ ఊరికి పోవాలన్నా, మండలానికి పోవాలన్నా, పక్క ఊరికి పోవాలన్నా, జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి అని మేము హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టిండ్రు. గతంలో మేము రోడ్లు వేయలేదా? ఈ రాష్ట్రంలో అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడ హ్యామ్ మోడల్ పెట్టలేదు. ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా, పేద ప్రజల ముక్కుబిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు. రీజనల్ రింగ్ రోడ్ లో phase 61 ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నాము అని చెప్పిండ్రు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని 24-25లో కూడా ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నాము అని చెప్పిండ్రు. అంటే ఇక అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి కదా. భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్లో చెప్పినావు, దానికి పైసలు పెట్టిన 1500 కోట్లు అన్నావు. మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు. ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు, ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు, ముంగడికి పోయింది లేదు. చెప్పనీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. ఇందాక నేను చెప్పిన చూసిండ్రా కూలి ఏది విద్యార్థుల బట్టలు కుడితే 50 నుంచి 75 పెంచడమని పోయిన బడ్జెట్లో 35వ పేజీలు అదే చెప్పిండ్రు. ఈ బడ్జెట్లో కూడా 35వ పేజీలు అదే మక్కి కాపీ అండ్ పేస్ట్. కొత్త విషయం లేదు. పోనీ అది అమలన్నా అయిందంటే అది కాదు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ యాక్టివ్గా జరుగుతుందని పోయినసారి చెప్పిండ్రు, ఇప్పుడు చెప్పిండ్రు. ఇప్పటికీ ఎకరం సేకరించింది లేదు, ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. పోనీ 75 రూపాయల కుట్టుకూలి అక్కచెల్లెలకు మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా అంటే ఇచ్చింది లేదు. మక్కి కాపీ అండ్ పేస్ట్. చెప్పిందే చెప్పుడు, పాడిందే పాడు, పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు.